ఒకసారి ఒకసారి సార్ ఓకే సార్. ఈ నగరం ఏడిట్లో ఎఫెక్ట్ కనపడితే రఘురామకృష్ణరాజు ఆయన కావాలి మనకి. మీరు వెళ్ళి ఎవరు కడుపు కాలు పట్టుకుంటారో మాకు తెలియదు. ఆయన రాకపోతే మేము చేయమని చెప్పాము. ఎందుకంటే ఓపెన్ గా మేము చెప్పేది మీరు ఇండిపెండెంట్ గా మీరు వేస్తానన్నా సరే మా ఫస్ట్ సపోర్ట్ మీరు అడిగిన ఆన్సర్ మేము చెప్పా. దేనికైనా మేము సిద్ధం మీతో పాటు రావడానికి. మీకు సీట్ ఇవ్వకపోతే మా పార్టీతో సంబంధం లేదు సార్. మీకోసం మేము ప్రయాణం చేస్తాం. ఆ బడ్డీ జరగబడుతుంది. మీ ఓటు వరకు మిమ్మల్ని మేము కాదు. మా స్థాయిలో మేము ఎంత చేయాలో మా స్థాయి పండగ ఊపు వస్తుందండి. అదే బరిలో సంక్రాంతి విధంగానే ఎంపీ టికెట్ ఉంటుంది సార్. ఒకవేళ వాళ్ళు నాకు సీట్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఇమ్మని అడుగుతున్నా సీటు. పార్టీలైనా బ్లస్ చేసేది మీరే. పార్టీని రిపీట్ చేయ ఆలోచించుకోవాలి హైకమాండ్ నడుస్తుంది. అందరూ ఇప్పుడు మనం ఇవ్వాలి. మన మెసేజ్ పెట్టినా మనం ప్రెస్ పెట్టినా మన నుంచి కూడా పోరాట యోధుడి నాయకత్వం, పోరాట యోధుడి నాయకత్వం, పోరాట యోధుడి నాయకత్వం, త్రిపులార్ గారి నాయకత్వం, త్రిపులార్ గారి నాయకత్వం, త్రిపులార్ గారి నాయకత్వం. రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం, రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం, రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం. రఘురామకృష్ణరాజు గారు ప్రజాబలం ఉన్న నాయకుడు. ఆయన 5 సంవత్సరాల నుంచి ఎంపీగా చేస్తూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకొచ్చారు. ప్రతి గ్రామానికి ఎంపీ ఫండ్స్ ఇచ్చి గ్రామాల అభివృద్ధికి తోడ్పడ్డారు. మరి ఏ కారణం వలన బీజేపీ వారు వేరే వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వారు మంచివారు, మంచి నడక ఉన్నవారు, మంచి ఆలోచన ఉన్నవారు, ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉన్నవారు. మరి వారు రాకపోవటం కొంచెం ఇబ్బంది అయినా కూడా వారు నా ఆలోచన అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం ఏది చెప్తే అదే చేస్తారు. వారి నిర్ణయాల ప్రకారమే వారు ఫాలో అవుతారు. వారు సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోరు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వారి గురించి ఆలోచిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను.